శాసనసభలో నిన్నటి దినము పాస్ చేసిన 13 గంటల పని విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు నగేష్ నరసింహులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కార్మికులందరూ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. 8 గంటల పని విధానాన్ని 13 గంటలకు పెంచడానికి మహిళా కార్మికులందరూ రాత్రి డ్యూటీ కావాలని కూటమికి ఓటేశారా అని ప్రశ్నించారు. మేము అధికారంలోకి వస్తే పని భారం తగ్గిస్తాము, కార్మికులు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఈ రోజు అధికారంలోకి వచ్చాక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ముప్పు కోసం రాష్ట్రంలో ఉన్న కార్మికులను, ఉద్యోగులను యజమానులకు బలి ఇస్తున్నారని వారు విమర్శించారు. తక్షణమే పని గంటలు వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు తెలియజేశారు. వెంటనే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 13 గంటల పని విధానాన్ని రద్దు చేయాలా? రద్దు చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం పైన తిరగబడేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 8 గంటల పని విధానం చట్ట ప్రకారం ఉంటేనే 10 గంటలు 13 గంటలు పని చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా దొంగ చేతి తాళం ఇచ్చినట్లు 13 గంటల పని విధానానికి రాష్ట్ర కేబినెట్, రాష్ట్ర అసెంబ్లీనే ఆమోదం తెలిపితే రేపు రాబోయే కాలంలోన కార్మికులందరూ కూడా జీవోత్సవాలుగా మరి మరమనుషులుగా మారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనిషి అంటే కనీసం రోజులో కనీసం ఆయన శారీరకంగా దృఢంగా ఉండాలి అంటే, ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం రోజుకి 8 గంటలు మాత్రమే పని చేయాలని చెప్పేసి శాస్త్రవేత్తలందరూ కూడా చెప్తుంటే దానికి భిన్నంగా మళ్ళీ ఈ రోజు పనిని పెంచి బాబు 7 రోజుల పని అంటే వారంలో 6 రోజులు పని పెడుతున్నారు, 6 రోజులు కాదు 5 రోజులు కుదించని చెప్పేసి మరి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మేధావులు చెప్తా ఉంటే ఈ రోజు దానికి భిన్నంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్లకు లేదా కార్మికులందరినీ కార్పొరేట్, ప్రైవేట్ కంపెనీలకు మరి జీవోత్సవాలుగా మార్చడానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం కుట్ర చేసింది. కాబట్టి ఈ కుట్రకు కార్మికుల్ని బలిస్తుంది. కార్మికులు వేసినటువంటి ఓట్లతోనే, కష్టజీవులు వేసేటటువంటి ఓట్లతోనే అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజు వాళ్ళపైనే 10 గంటల భారాన్ని పెంచింది. కాబట్టి కూటమి ప్రభుత్వం మీరు కనుక 10 గంటల యొక్క 13 గంటల పని విధానం జీవోని కనుక రద్దు చేయకపోతే రాబోయే కాలంలో మీకు గడియలు దగ్గర పడతాయని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటియు నగర కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నగేష్, సిఐటియు నగర అధ్యక్షుడు.